తానా మన తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి అమెరికాలో ఉండే సంఘం. అందులో ఏకంగా 25 కోట్లు నిధులు మాజీ కోశాధికారి ఖాతాలోకి వెళ్ళినాయి అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. ఏదైతే అగ్రరాజ్యంలో తెలుగువారికి అండగా ఉంటూ తెలుగు సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేరుగాంచిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాలో భారీ ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. సంఘం పేరుతో సేకరించిన నిధులు మాజీ కోశాధికారి తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. విషయం ఇటీవల వెలుగు చూసింది. దీని మీద తానా చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి నేతృత్వంలో బోర్డు ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించింది. నిధుల మళ్లింపును తీవ్రంగా పరిగణించిన బోర్డు ఈ డబ్బుని తిరిగి తెచ్చేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. గతంలో కోశాధికారిగా ఉన్న శ్రీకాంత్ పోలవరపు సెప్టెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2024 మధ్యకాలంలో $3.04 మిలియన్ అంటే 25 కోట్లకు పైగా తానా ఫౌండేషన్ నిధులను సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్ ఖాతాలకు తరలించుకున్నారు. దీని మీద బోర్డు సభ్యులు ఆయనకు సమన్లు పంపించారు. దీంతో డిసెంబర్ 15 లోపు ఆ మొత్తాన్ని తిరిగిస్తానని ఆయన చెప్పారు. కాగా ఈ అవినీతి వ్యవహారం తానాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దాతలు ఇచ్చిన $1,00,000 వ్యక్తి తన కంపెనీ ఖాతాలకు బదిలీ చేసుకున్న బోర్డు సభ్యులు 2 ఏళ్లుగా ఎందుకు గుర్తించలేకపోయారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక్కరు చేసిన నేరం కాదని పై స్థాయిలో ఇతర సభ్యుల భాగస్వామ్యం కూడా ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల మళ్లింపు మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు రాజకీయ పార్టీల వారికి సభ్యులు విడిపోవడం, ఆధిపత్య పోరు లాంటి సమస్యలతో తానా ఫౌండేషన్ నిధుల పారదర్శకత పూర్తిగా లోపించిందని న్యూజెర్సీకి చెందిన తానా డోనర్ లైఫ్ మెంబర్ గన్నె వెంకటరమణ పేర్కొన్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తానా నియమావళి బైలాస్లో మార్పు చేయాలని సీనియర్ సభ్యులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 10 ఏళ్లకు సంబంధించినటువంటి తానా ఫౌండేషన్ నిధుల ఖర్చుల మీద విచారణ జరిపించాలని తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ డిమాండ్ చేశారు.